అస్సలం అలైకుం. ఇవాళ మన ఛానల్లో ఒక స్పెషల్ రెసిపీ అయితే చూపించబోతున్నానండి. ఇది వచ్చేసరికి చికెన్ లివర్ కర్రీ అండి. ముస్లిమ్స్ పెళ్ళిళ్ళలో పెళ్లి రోజున పెళ్లి కొడుకుకి పంపించే టిఫిన్ రోటీలో ఈ కర్రీ అయితే పంపిస్తారండి. దీని స్పెషాలిటీ అయితే అదండి. సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా నేనైతే ఇక్కడ ఒక హాఫ్ కేజీ ఇలా లివర్ని అయితే తీసేసుకొని మంచిగా క్లీన్ చేసేసుకున్నాను. ఇప్పుడైతే దీన్ని ఒక కడాయిలోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నానండి. మంచిగా కడిగేసుకున్న తర్వాత ఇలా ఒక కడాయిలోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకొని స్టవ్ మీద పెట్టేసుకొని స్టవ్ వెలిగించేసుకుందాము. ఇప్పుడు ఈ లివర్లో నుంచి వాటర్ మొత్తం ఊరి గట్టిగా అవుతుందండి. మనం ఇందులో ఏమీ యాడ్ చేయలేదండి. ఉప్పు, పసుపు, వాటర్ అలాంటివి ఏమీ యాడ్ చేయలేదు. ఓన్లీ పీసెస్ అయితే వేసేసుకున్నాము. ఈ విధంగా మూత పెట్టేసుకొని మనం బాయిల్ చేసేసుకుంటే ఈ లివర్ పీసెస్లో నుంచి మంచిగా వాటర్ అయితే ఊరుతాయి. చూస్తున్నారు కదా, ఇలా వాటర్ ఊరి ఊరి ఇంకిపోయేంత వరకు అయితే బాయిల్ చేసుకోవాలి. మీరు ఇక్కడ గమనించినట్టయితే మన లివర్ ముక్కలు అనేవి మంచిగా గట్టిపడుతున్నాయండి. దాంట్లో ఉన్న వాటర్ కంటెంట్ మొత్తం లాస్ అయిపోయి మంచిగా అయితే గట్టిపడుతున్నాయి. ఇప్పుడు చూస్తున్నారు కదా, వాటర్ అయితే చాలా వరకు ఇంకిపోయాయి. ఇప్పుడు కొన్ని వాటర్ ఉన్నాయి, ఇవైతే ఇలా తిప్పేసుకుంటూ మంచిగా వాటర్ ఎగిరిపోయేంత వరకు బాయిల్ చేసుకుందాము. లాస్ట్లో అయితే వాటర్ మొత్తం ఎగిరిపోయాయండి. ఇప్పుడైతే మన ముక్కలు మనం కర్రీ చేసుకోవడానికి రెడీగా ఉన్నాయి. ఇలా ముక్కలన్నీ మంచిగా గట్టిపడిపోయి వాటర్ మొత్తం ఎగిరిపోయిన తర్వాత ఈ ముక్కలన్నీ తీసేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు అదే కడాయిలోకి ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసేసుకుందాము. ఆయిల్ మంచిగా వేడైన తర్వాత ఒక 3 మీడియం సైజ్ ఆనియన్స్ని అయితే ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని వేసేసుకోండి. దాంతోపాటు 3 పచ్చిమిర్చిని కూడా ఈ విధంగా చిలుచుకొని వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ ఆనియన్స్ అనేవి మనకి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకోవాలండి. ఆనియన్స్ త్వరగా మగ్గడానికి నేనైతే ఇక్కడ సాల్ట్ వేస్తున్నానండి. మీరు టేస్ట్కి తగ్గట్టు సాల్ట్, అలాగే ఒక పావు టీ స్పూన్ పసుపును వేసేసుకోండి. పసుపు, ఉప్పు ఆనియన్ ముక్కలకి మంచిగా పట్టేటట్టు ఒకసారి అయితే మిక్స్ చేసేసుకుందామండి. హై ఫ్లేమ్లో పెట్టుకొని ఆనియన్స్ని అస్సలు వేయించొద్దండి, అడుగంటిపోతాయి. సో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకుంటే సరిపోతుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, మన ఆనియన్స్ అయితే మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేసాయి. ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే వేసేసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకున్న తర్వాత పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసేసుకోవాలండి. ఈ విధంగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసేసుకోండి. మన అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు మసాలాలు అయితే యాడ్ చేద్దాము. ముందుగా ఒక టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ జీరా పౌడరు, తర్వాత చికెన్ మసాలా అయితే ఒక టేబుల్ స్పూన్ వేసేసుకుంటున్నానండి. దీనివల్ల మంచి టేస్ట్ వస్తుంది. ఈ మసాలాలన్నీ వేసిన తర్వాత మనమైతే మంచిగా ఫ్రై చేసేసుకోవాలి, ఆనియన్స్కి బాగా పట్టేటట్టు. మసాలాలు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయడం వల్ల అడుగంటే ఛాన్సెస్ అయితే ఉన్నాయండి. సో జాగ్రత్తగా సిమ్లో పెట్టేసుకొని వేయించేసుకోవాలి. ఇక్కడ మనం గమనించినట్టయితే ఆనియన్స్ నుండి ఆయిల్ సపరేట్ అవుతుందండి. సో ఈ స్టేజ్లో అయితే మనం లివర్ పీసెస్ని వేసేసుకోవాలి. మన పీసెస్ అనేవి కొంచెం గట్టిగానే ఉన్నాయి కాబట్టి మంచిగా మనం గరిటెతోటి తిప్పేసుకోవచ్చండి. అవే పచ్చి వేస్తే ఇరిగిపోతాయి. సో ఈ ప్రాసెస్లో ట్రై చేయండి, తప్పకుండా నచ్చుతుంది. ఇప్పుడు పీసెస్ వేసేసుకున్న తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ల కారం వేసేసుకోండి. వెంటనే ఒక గ్లాస్ వాటర్ కూడా వేసేసుకోండి. కారం పీసెస్లో కలిసిపోయేటట్టు మంచిగా ఒకసారి అయితే గరిటెతోటి తిప్పేసుకోండి ఈ విధంగా. ఇప్పుడైతే మనం మూత పెట్టేసుకొని కుక్ అవ్వనివ్వాలండి. ఒక 5 మినిట్స్ తర్వాత అయితే మీకు మూత తెరిచి చూపిస్తున్నానండి. చూస్తున్నారు కదా, మన కర్రీ అయితే మంచిగా ఉడుకుతుంది. ఇలా మనం బాయిల్ చేసుకొని పీసెస్ వేయడం వల్ల నీచు వాసన అనేది అస్సలు ఉండదండి. అదే మనం డైరెక్ట్గా రా పీసెస్ వేస్తే కనుక నీచు వాసన అయితే ఉంటుంది కర్రీలో. సో ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. చూస్తున్నారు కదా, ఇంకో 5 మినిట్స్ తర్వాత అయితే వాటర్ కొంచెం ఎగిరిపోయాయి, కర్రీ కూడా దగ్గర పడింది. ఇప్పుడైతే ఈ స్టేజ్లో మనం ఒక పావు టేబుల్ స్పూన్ గరం మసాలా అయితే వేసేసుకుందామండి. తక్కువగా మసాలా తినాలి అనుకున్న వాళ్ళు తక్కువ వేసుకోండి, లేకపోతే ఒక టేబుల్ స్పూన్ దాకైనా వేయచ్చండి. గరం మసాలా వేసేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ పాటు మూత పెట్టేసుకొని కుక్ చేసేసుకున్నానండి. కర్రీ అయితే దగ్గరకు వచ్చేసింది. ఇప్పుడు చూస్తున్నారు కదా, మనమైతే ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చండి. స్టవ్ ఆఫ్ చేసేసుకొని కొంచెం కొత్తిమీర అయితే పైన చల్లేసుకుంటున్నాను. కర్రీ అయితే రెడీ అయిపోయింది. రోటీలోకైనా, చపాతీలోకైనా, రైస్లోకైనా అద్భుతంగా ఉంటుందండి ఈ కర్రీ అయితే మాత్రం. నేనైతే ఇవాళ పుల్కాలోకి కర్రీ అయితే చేశానండి. సో పుల్కాతోటి సర్వ్ చేసేసుకుంటున్నాను. పుల్కాలోకి కూడా చాలా బాగుంది. సో నా ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే మీ ఇంట్లో ట్రై చేస్తారు కదా, ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.